హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాప వాళ్ళ స్కూల్లో రైతు బజార్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఫార్మర్స్ డే. ఇంకా నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు పిల్లలకి రైతుల్లాగా రెడీ చేసి ఇంకా బజార్లో అంటే ఎలా అమ్ముతారు అలా రెడీ అయ్యేసి వెజిటేబుల్స్ తీసుకొని రమ్మన్నారు. ఇంకా తన కోసం అయితే నేను నైటే శారీ ఒకసారి డ్రైప్ చేసి ఎక్కడక్కడ పిన్స్ పెట్టేసి ప్లీటింగ్స్ లాగా పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ నాకు ఇబ్బంది అవుతుంది. నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే చిన్న పాపకు ఒక్కదానికి ఓన్లీ నర్సరీ టు ఫస్ట్ క్లాస్, ఇంకా సెకండ్ క్లాస్ నుంచి ఈ సెలబ్రేషన్స్ అయితే లేవు. ఆల్రెడీ అంతకుముందు రోజే మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేశారు. ఫుల్ వీడియో కూడా పెట్టాను చూడండి. పిల్లలు అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు. ఇంకా ఇదైతే జస్ట్ ఒక 5 మినిట్స్లో కట్టేశాను. ఇదే చింగులు అలాగే కొంగు అన్నిటికీ పిన్స్ పెట్టేశాను. చీరనైతే మొత్తం చీర డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి. తర్వాత డబల్ ఫోల్డ్ చేసిన దాన్ని మనం చెక్కుతాం కదా, అక్కడ నుంచి మళ్ళీ హాఫ్ వరకు అయితే లోపలికి ఫోల్డ్ చేశాను. అంటే శారీ లెంత్ అనేది తక్కువ చేశాను. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది అనేసి ఇలా చెప్తున్నాను. లెంత్ తగ్గడానికి లోపల వరకు ఫోల్డ్ చేశాను, ఒక హాఫ్ వరకు. ఇంకా తనకైతే ఈజీగా సరిపోయింది. ఇంకా తనకి వేసిన తర్వాత తను కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయింది. ఎందుకంటే శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది, అలాగే ఎక్కువసేపు కూడా క్యారీ చేయొచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ ఇలా గోషి చీరలాగా కట్టు అన్నారు. కాకపోతే తను అంతసేపు ఆ శారీలో మళ్ళీ వాష్రూమ్ అలా వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి నేను నార్మల్గానే కట్టేశాను. కానీ చాలా బుట్ట బొమ్మలాగా కనిపించింది. ఈవెంట్ అయితే 10:30 to 12:30 వరకే ఉందండి. ఇంకా నాకు కూడా బయటికి వెళ్ళాల్సి ఉంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాను. నేను మళ్ళీ బోయినపల్లి వెళ్ళి వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళి నాకు బయటికి వెళ్ళేది ఉందనేసి లంచ్ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి మార్నింగే పంపించేశాను. ఒకవేళ నేను వెళ్ళకపోయినా లేట్ అయినా సరే తను లంచ్ అయితే టైంకి తినేస్తుంది అనేసి ఇంకా వేరే ఫ్రెండ్స్ అయితే అందరూ వెళ్ళారు. ఫ్రెండ్స్ అంటే మా పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళ మదర్స్, మేము ఫ్రెండ్స్ అయ్యాము. నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం ఒకేసారి కలిసి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయడము. వీళ్ళు ఫ్రెండ్స్ ఏమో తెలియదు కానీ వీళ్ళందరూ మేమైతే అందరం ఫ్రెండ్స్ అయిపోయాము. పిల్లలు అయితే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, స్కూల్లో కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. మేమైతే మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా తనకైతే పిన్స్ పెట్టేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోయింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఫోల్డింగ్ ఎలా చేశానో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. పిల్లలకి ఇలా లైట్ వెయిట్గా ఉన్నవి కడితే ఎక్కువసేపు ఉంచుకుంటారు, అసలు చికాకు పడరు. ఇంకా బ్లౌజ్ అయితే తనదే అండి. తనకి హాఫ్ శారీ చేయించాను లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో ఆ బ్లౌజు. ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజెస్, కాకపోతే తనకి హాఫ్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ ఇది ఒక్కటే, అందుకనేసి ఇది పెట్టేశాను. ఇంకా శారీ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేశాను ఊడిపోకుండా. చాలా బక్కగా ఉంటుంది. ఇంకా తనకి అదంతా లూజ్ అవుతూ ఉంది నడుము దగ్గర, ఇంకా అలానేసి పిన్స్ పెట్టాను. లోపల స్కర్ట్ వేసి శారీ కట్టానండి, పాయింట్ కూడా వేయలేదు. పాయింట్ వేసినా సరే పిల్లలకి వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది, అందుకనేసి నేను స్కర్ట్ వేసి శారీ డ్రైప్ చేస్తాను. ఎప్పుడు చేసినా స్కూల్స్లో ఇంతకుముందు కూడా చేశాను. మా ఫ్యామిలీలో వాళ్ళు ఇప్పటి నుంచే చీర కట్టద్దు ఫంక్షన్ చేసేవరకే అంటారు, కానీ స్కూల్స్లో అలా ఏమి ఉండదు కదండి. కంపల్సరీగా చేయాలి అంటే చేయాలి అంతే. ఇంకా నేనైతే ఇప్పటికీ 2-3 టైమ్స్ అయితే మా చిటి తల్లికి శారీ అయితే కట్టేశాను. ఇలా అన్ని చింగుల దగ్గర కూడా పిన్ పెట్టానండి, కాకపోతే తనకి వద్దు అంటే తీసేశాను, నడవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి. వెనకాల కొంగుకు కూడా ఇలా అన్నీ ఒకే దగ్గర చేసి పిన్ పెట్టేశాను. మళ్ళీ కూర్చున్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోతాయి కదా అనేసి పైన ఇంకో పిన్ సేఫ్టీగా పెట్టేశాను. తనకి చెప్పాను కూర్చునేటప్పుడు ముందుకు వేసుకొని కూర్చో అనేసి. ఇంకా కొప్పు వేయాలి కాబట్టి రెగ్యులర్గా తనకి పానీటైల్ వేసి హెయిర్ అనేది డబల్ ఫోల్డ్ చేసేస్తానండి పైకి. అయితే ఇవాళ కొప్పు వేయాలి కాబట్టి ఆ హెయిర్ అంతా కట్టింగ్స్ ఉన్నాయి, ఎలా వేయాలా అని ఒకసారి 2-3 టైమ్స్ అయితే ట్రై చేశాను. ఇది హెయిర్ అయితే
హాఫ్గా డివైడ్ చేసి రోల్ చేసి కొప్పులా వేద్దాం అనుకున్నాను, కానీ రావట్లేదు. హెయిర్ అంతా ఊడిపోతుంది. ఇంకా మళ్ళీ అలా వద్దు అనుకొని మళ్ళీ తీసేసి వేరేలాగైతే వేసాను. ఇలా రోల్ చేసినప్పుడు హెయిర్ అంతా ఊడిపోయి వచ్చేస్తుంది. అందుకనేసి ఇంకా తీసేసి మళ్ళీ 2 ఇలా పార్టిషన్ చేసి అల్లుకున్నాను జడలాగా. 2 వైపులా కూడా ఇలాగే మొత్తం కింది వరకు అల్లేసానండి. ఇలా అల్లి వేస్తే అసలు ఊడిపోకుండా ఉంది. ఈవినింగ్ వరకు అయితే తను స్కూల్ నుంచి 4 o'clock అలా వస్తుంది. అప్పటి వరకు హెయిర్ అంతా అలాగే ఉంది. ఇంత మొత్తం ఇలా 2 సైడ్లు కూడా ఇలా జడలాగా వేసేసాను. వేసి కప్పులాగా చుట్టేసాను. అలా పెట్టేటప్పుడు కూడా ఏడ్చింది, పిన్స్ గుచ్చుకుంటున్నాయి అనేసి. ఇంకా అది ఈవినింగ్ వరకు అలా ఉండాలి అంటే కొంచెం సేపు పెట్టుకోవాలి కదా, క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. చాలా స్టిఫ్గా వచ్చింది, అస్సలు ఊడిపోలేదు. ఇంకా వాటికి యూ పిన్స్ అయితే పెట్టేశాను. పిల్లలకి యూ పిన్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టండి. మనం ఫాస్ట్గా హడావిడిగా పెడుతూ ఉంటాం, కానీ ఒక్కోసారి గుచ్చుకుంటాయి. నేనైతే వెనక నుంచి బయటికి వచ్చేలాగా పెడతానండి, ఎందుకంటే మళ్ళీ అవి లోపలికి ఇలా పెడితే గుచ్చుకోకుండా ఉంటాయి. హెయిర్ మధ్యలో అయితే మనం పెట్టుకోవచ్చు, అక్కడి వరకు వెళ్ళదు పిన్. ఇలా పెట్టేశాను. ఇంకా దానిపైనుంచి అయితే నార్మల్గా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టేశాను. ఇవి పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంకా 2 అయితే తీసి పెట్టాను. నా దగ్గర ఆల్రెడీ అన్నీ ఉంటాయి పిల్లల కోసం. నేను ఒక్కటి కూడా ఈ గెటప్ కోసం షాప్కి వెళ్ళి అసలు తీసుకురాలేదు. ఇవన్నీ నా దగ్గర ఉన్నవే. ఇంకా 2 ఆడపిల్లలే కాబట్టి అన్నీ కొనుక్కొని పెడుతూ ఉంటాను. ఇవైతే బేగం బజార్లో 100కి 3 తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతాయి. కొంచెం కలర్ అలా మారినా సరే ఒకసారి వాష్ చేసుకుంటే మళ్ళీ వైట్గా అవుతాయి. ఇలా అయితే నాట్ వేసేసాను. చాలా స్టేబుల్గానే ఉంది ఈవినింగ్ వరకు కూడా. ఇలా 2 క్లిప్స్ అయితే సైడ్లోంచి పెట్టేశానండి. ఎక్కువ పిన్స్ ఏమీ పెట్టలేదు. అక్కడొకటి ఇక్కడొకటి అలా పెట్టేసి వదిలేశాను. తనకి వెజిటేబుల్స్ సేల్ చేయాలి కదా మార్కెట్లో, అందుకనేసి తరాజు కావాలి కదా, దానికి కూడా నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టానండి. చాలా బాగా వచ్చింది. ఒక 40 minutesలో అయితే అయిపోయింది. కొడవలి అలాగే తక్కెడ, అదే తరాజు అప్పటి కాలంలో ఎలా ఉండేదో అలా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పిన్స్ కూడా పెట్టేశానండి. ఇంకా తనకి క్రీమ్ పెట్టేసి రెడీ చేస్తే సరిపోతుంది. తన అద్దంలో చూసుకుని ఎంత బాగుంది అనేసి తనే చూసుకుంటూ ఉంది. తనకు కూడా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. స్కూల్కి కూడా జస్ట్ మేము స్నానం చేయిస్తే వాళ్ళే డ్రెస్ వేసుకొని బొట్టు పౌడర్ అన్నీ పెట్టేసుకుంటారు. జస్ట్ టై కట్టి హెయిర్ వేస్తే సరిపోతుంది. బ్యాంగిల్స్ కూడా నా దగ్గర ఉన్నవే, ఏమీ కొనుక్కురాలేదు. నేను ఇలా అన్నీ తీసి సెట్ చేసి పెట్టేసుకున్నాను. నైటే వాటికి థ్రెడ్ కట్టి పెట్టాను. ఇంకా తనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా దొరికిపోయాయి. నేను ఇవి దసరా నవరాత్రుల టైంలో పూజ చేసుకుంటాను కదా, అప్పుడు పిల్లలకి కంపల్సరీగా తీసుకొస్తాను. అవే బ్యాంగిల్స్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఇలా తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడైనా యూజ్ అవుతాయి. కాకపోతే నా దగ్గర చాలా ఉన్నాయి చిన్నపిల్లలవి. తనకి ఇప్పుడు రావట్లేదు. నేను ఆశతో కొనుక్కొచ్చి పెట్టాను, కాకపోతే పట్టట్లేదు. ఇంకా వాళ్ళ అక్కవి కూడా చిన్న లూజ్ అవుతాయి. తనకి మళ్ళీ కొనుక్కొని రావాల్సి వస్తుంది. ఇంకా తన ఫేస్కి అయితే లైట్గా క్రీమ్ అప్లై చేసి పౌడర్ పెట్టేశాను. ఇంకా నార్మల్గా ఉండాలి కాబట్టి మరీ ఎక్కువగా రెడీ చేయలేదు. జస్ట్ క్రీమ్ పెట్టేసి పైనుంచి పౌడర్ వేసేసాను. రెడీ అవ్వాలంటే ఎంతసేపు అయినా కూర్చుంటుందండి. ఓపికగా కూర్చొని రెడీ అవుతుంది. ఇంకా తనకు నచ్చలేదు అంటే అన్నీ తీసేస్తుంది, ఏడుస్తుంది. ఇంకా తనకు నచ్చేలాగా ఓపికతో రెడీ చేయాలి. ఇంకా పౌడర్ కూడా వేసేసి స్టిక్కర్ పెట్టేశాను. స్టిక్కర్ పెట్టిన తర్వాత వావ్ మమ్మీ ఎంత బాగున్నాను అంటుంది. తనంతనే చూసి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది. ఇంకా పెద్ద పాప అయితే మమ్మీ నాకు కూడా లేట్ అవుతుంది, జడలు వేయవా అని వచ్చింది. అప్పటికే నేను లంచ్ స్నాక్స్ అన్నీ పెట్టి ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టి బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో కూడా చేసి పెట్టానండి. ఇంకా రెడీ అయిన తర్వాత తినిపించవచ్చు అనేసి
ఇంకా రెడీ చేసిన తర్వాత మా పెద్ద పాప మమ్మీ కమ్మలు బాగాలేవు వేరేవి పెట్టు అంటే ఇంకా అవి తీసేసి కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే పెట్టాను. తను వాళ్ళ అక్కవి పెట్టుకుంటా అంటే తను తీసి ఇచ్చింది. ఇంకా రెగ్యులర్గా పెట్టేవి గోల్డ్వి తీసేసిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందండి ఇవి పెట్టాలంటే. ఇంకా సంక్రాంతి హాలిడేస్లో మళ్ళీ చేయించాలి. అసలు అవి తీయడానికి రీజను మేము గోల్డ్ ఇద్దరికి తీసుకున్నాము పెద్దవి, కొంచెం పెద్ద సైజులో. ఎక్కడైనా వెళ్ళినప్పుడు పెట్టడానికి లేదంటే ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు పెట్టడానికి వాళ్ళకి 4 గ్రామ్స్ 7 గ్రామ్స్ అంత వెయిట్లో తీసుకున్నాము. కానీ వాళ్ళకి చెవులకి పట్టట్లేదు. మేము బోనాలప్పుడు తీసేసి అవి పెద్దవి పెడదాం అనుకున్నాము, కాకపోతే అవి పట్టట్లేదు అనేసి వదిలేసాము. ఇంకా అప్పటి నుంచి అవి డైలీ వేర్వి కట్ చేసి పెట్టేసాము, అవి స్టన్స్ లాగా పెట్టించాము. ఇంకా అవి తీసేసిన తర్వాత ఇవి రెగ్యులర్గా ఆర్టిఫిషియల్వి పెట్టుకుంటున్నారు. నచ్చట్లేదు అసలు మాకు కూడా. అసలు టైం సంక్రాంతి హాలిడేస్లో కంపల్సరీగా చేయించాలి. ఇంకా కొంచెం కుంకుమ పెట్టేశాను. వాళ్ళ డాడీ చూసి పట్టీలు కూడా పెట్టు బాగుంటుంది అంటే ఇంకా పట్టీలు కూడా పెట్టేశాను. ఎంత ముద్దుగా కనిపిస్తుందో కదండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కూల్లో ప్రోగ్రామ్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.